మా ఊరికి రోడ్డు లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవంటూ రేగొండ మండలం పొనగల్లు గ్రామానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారుతున్నా మా ఊరి పరిస్థితిని బాగు చేసే నాదును మాత్రం లేడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతేడాది కురిసినటువంటి వర్షాలకు రోడ్డు ఖరాబైతే దాన్ని పట్టించుకునే నాదునే కర్వయాడంటూ రోడ్డుపై ఉన్నటువంటి బురద నీటిలో నాట్లు వేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రేగొండ మండలం పొనగల్లు గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో దశాబ్ద కాలం వేసిన రోడ్డు గతేడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుంచి గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. చినుకు పడితే చాలు గుంతలుగా ఉన్న రోడ్లలో నీళ్లు నిలిచిపోయి నడవాలన్నా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బురద నీటిలో వరి నాట్లు వేసి మహిళలు నిరసన సైతం తెలిపారు. నా పేరు అనంతమ్మ, నీరటి అనంతమ్మ. ఈ ఊరు గ్రామం పొనగల్లు. ఇది ఊరా అడివా? కాకపోతే ఈ పిల్ల తల్లి కాడ నుంచి బండ్లు ఉన్న వాళ్ళం బండ్లు వేసుకొని పోతాండ్రు, బండ్లు లేని వాళ్ళకు ఇది నరకం ఉంచుతాండ్రు. మాకు ఈ ఊరికి బస్సు వచ్చడమే లేదు. దీనివల్ల సౌకర్యం చేసడానికి ఉన్నారా, లేకపోతే ఏం చేస్తాననుకుంటారు అని చెప్పని అడగడానికి అవకాశం ఉంది. మాకు ఇక్కడ ఓటు వేసడానికి వస్తారు, 10 రూపాయలు తీసుకొని ఇగో వెయ్యండి అని చెప్పని వస్తారు. దానివల్ల మాకు 10 రూపాయలు చాసిస్తామా కట్టం చేసుకొని ఇక్కడ ఎక్కచ్చుకొని అయినా తింటాను. కాకపోతే ఈ రోడ్డు సౌకర్యం కావాలి, మాకు బస్సు రావాలి, అంతే బాధ్యత. గతేడాది కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకపోతే ఇప్పటికీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు సరిగా లేక ఊరిలోకి ఆటోలు బస్సులు రావడం లేదన్నారు. బురదమయంగా ఉన్న అతుకుల రోడ్డుపై నడవాలన్నా భయంగా ఉందని వాపోతున్నారు. రోడ్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్ అంతా తెగింది, మాకు బస్సులు వస్తలేవు, మాకు బస్సు రావాలి, రోడ్డు సౌకర్యం ఇవ్వాలి. మాకు ఏది నడతలేదు, మాకు ఇబ్బంది బాగా అవుతుంది. ఆటోలు వస్తలేవు, ఏది వస్తలేదు, స్కూటర్స్ నడతలేదు. రోడ్లు మంచిగా లేక రోడ్డు మంచిగా లేక పొనగల్లు గ్రామస్తులు నిత్యం పొలం పనులకు వెళ్లాలన్నా రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికీ ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, కానీ మా ఊరికి మాత్రం చేసిందేమీ లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని తమ ఊరికి రహదారిని వేయించాలని కోరుతున్నారు. 20 ఏళ్ళ రోడ్డు పడి వీటి మొక్కను ఉత్తర జిల్లాడు ఒకసారి గంట రామరాజు గెలిపించినాము, ఒకసారి మర్చిపోయి గెలిపించినాము, ఒకసారి ఇప్పుడు సత్తాన్ని నిమిషం గెలిపించినాం. ఎవడు మా రోడ్డు మొక్కను అయితే చూసుడు లేడు. మేము 3 కిలోమీటర్ల దూరం పోయి బస్సు ఎక్కిపోవాలి, మాకు రోడ్డు కావాలి.